సో ధాన్యం స్కామ్ జరిగిందా లేదా? ఆ 1100 కోట్ల స్కామ్ అని అంటున్నారు, దీని గురించి మీరు ఏమంటారు? అసలు అంటే దానికి ఆల్రెడీ ఉత్తమ్ రెడ్డి గారు నాయకత్వంలో వాళ్ళు సమాధానం చెప్పినారు. దానికి సంబంధించి మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరమేం లేదు. వాస్తవంగా కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంచనాలు, ఎక్కడెక్కడ ఏం కొనాలనేటువంటి అంచనాలు జరిగింది. దానికి కొనకనే పోయే ముందు ఆ స్కామ్ జరిగిందని ఎట్లా చెప్తారు చెప్పండి? కొనడమే జరగలే కదా ఇప్పటి వరకు. సో కొంటే దాంట్లో మీరు స్కామ్ జరిగింది లేకపోతే కమిషన్ తీసుకున్నారు అనే ఆరోపణ ఉన్నది. ఇప్పుడు పప్పులో కాలేయడం తర్వాత కడుక్కోవడం అనేటువంటిది ఆ కేసీఆర్కు కేటీఆర్కు బాగా అలవాటు. సో అది సరిగా కడుక్కోరు. ముందే అసలు ధాన్యంకి సంబంధించినటువంటి ఒక పక్కన మీరే ఆరోపణ చెప్తున్నారు ధాన్యం కొంటలేరు. కొనేసినారు ఆల్రెడీ 1100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని అంటే అది మరి మీ స్టేట్మెంట్స్నే మీ దగ్గర కాంట్రడిక్షన్ ఉన్నది. కొంటలేరు అన్నది మీరే. రెండు పార్టీలు అంటున్నాయి కదా, బీజేపీ అండ్ బీఆర్ఎస్. అదే అంటున్నా, మరి కొంటలేదు అన్నది వాళ్ళే కదా. మొన్నటి దాకా ధాన్యం కొంటలేదని అన్నది ఎవరండి? వాళ్ళే కదా. మేమైతే అట్లా కొన్నాము. మేము ధాన్యం ఏదైతే రిమైనింగ్ ఏదైతే కళ్ళాల మీద కొనలేదని కూడా ఆరోపణలు చేసినారు కదా. సో కళ్ళాల మీద కొనేది వాస్తవమే. ఎంత కొన్నాము, ఎన్ని లక్షల టన్నులు కొన్నాము, ఈ టైంలో లాస్ట్ ఇయర్ ఈ గవర్నమెంట్ ఎంత కొన్నది, మేము ఎంత కొన్న దాంట్లో మేము దాదాపుగా 15% ఎక్కువ కొన్నాం మేము. దానికి సంబంధించి ధాన్యం సేకరణ అంటాం కదా, ఆ సేకరణ లాస్ట్ టైం ఈ టైంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంతైతే సేకరణ చేసినా దానికంటే 15% ఎక్కువనే సేకరణ చేసినాం. సో ఈ మిల్లర్లకు సంబంధించినటువంటి ఏదైతే స్కామ్ అని అంటున్నారో దాంట్లో ఏ విధమైనటువంటి ట్రాన్సాక్షన్ జరగని దానికి ఆరోపణలు చేస్తున్నారు. సరే, దాన్ని వాళ్ళు దే హ్యావ్ దేవర్ ఓన్ రైట్. అంటే వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు, స్వేచ్ఛ ఉంది, భారతదేశంలో స్వేచ్ఛ ఉంది. ప్రతిపక్షం అనగానే మేము మాట్లాడవచ్చు, ప్రతిపక్షం అనగానే అధికార పక్షాన్ని ప్రతిక్షణం విమర్శించాలా అనేటువంటి దృక్పథం వాళ్ళకు ఉంది. మాకు అది లేదు. మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి అన్నం, చెడే అన్నం. ఇదే కేటీఆర్కి తెలుసు, కేసీఆర్కి తెలుసు, హరీష్ రావుకి తెలుసు, అందరికీ తెలుసు. నేను వ్యక్తిగతంగా నేను చెప్తున్నా కదా, నేను అది సమస్య మీద సైద్ధాంతికంగానే మాట్లాడినాం కానీ వ్యక్తిగత విమర్శకు పోలేదు. ఇష్టం ఉన్నట్టు వీళ్ళలాగా మాట్లాడలేదు. మాకు అంటే గీష సంబంధించి అందరికీ అన్ని రకాల భాషలు వస్తాయి, కానీ దాన్ని విజ్ఞతగా ఉపయోగించడం అనేటువంటిదే సంస్కారం అంటారు. ఆ సంస్కారహీనత వాళ్ళ దగ్గర ఉన్నది, సంస్కారవంతమైనటువంటి వ్యవహారం మా దగ్గర ఉన్నది. దానికి వాళ్ళకు మాకు తేడా ఉన్నది. విపక్షాలను వదిలేసేయండి, వాళ్ళన్న మాటలే. కానీ కాంగ్రెస్ సర్కారు ధాన్యం కొనుగోలు విషయంలో విఫలమైందా అని నేను చెప్తున్నా 15% సేకరణ ఎక్కువైనా చెప్పండి. పోనీ విఫలం అవ్వలేదు. విఫలం అవ్వలేదు. మేము ఎందుకైతే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నేను ఈ సమయంలో లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం చేసిన సేకరణ కంటే 15% సేకరణ ఎక్కువ జరిగింది. ఇది నేను కాకి లెక్కలు చెప్పను, కేసీఆర్ లాగా కేటీఆర్ లాగా మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని కాకి లెక్కలు చెప్తలేను నేను. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. యూకమ్ అండ్ మీ టీవీ వాళ్ళని మీరు పంపండి ఎంత సేకరణ జరిగింది అనేటువంటిది. ఇప్పుడు రికార్డ్స్ ఉంటాయి కదా, రికార్డ్స్ చెక్ చేయండి. మేము సేకరణ ఫెయిల్ అయినామా పాస్ అయినామా అనేటువంటిది మీరే తేల్చేయండి. మేము చేయాల్సి కూడా ఎందుకు, మీరే న్యాయ నిర్ణేతగా రండి, తేల్చేయండి. అంటే వీళ్ళంతా అంటే నేనేమైపోయినా కొద్దిగా అక్కసుతో మాట్లాడుతున్నారండి. ఇప్పుడు జరుగుతున్నది అంటే అటు బీజేపీ ఏదో మిరాకిల్ అయిపోతుంది, ఇక్కడ 30 సీట్లు వస్తాయి, కింగ్ మేకర్ అవుతాం, 24 సీట్లు వస్తాయి, అది ఇదని బండి సంజయ్ ఈయన ఎవరు కిషన్ రెడ్డి వీళ్ళు కోతలు కోసినారు. అవి వరి కోతలు కూడా కాలే, అవి ఉట్టి కోతలే అయిపోయినాయి. సో 8 పడిపోయేసరికి ఒక రకమైనటువంటి అన్రెస్ట్లో ఉన్నారు అటు బీజేపీ వాళ్ళు. ఈయనేమో అయితే నేనే ఇక 3వ ముఖ్యమంత్రిని అవుతానని అన్ని తయారీలు చేసుకున్నాడు. తీరా చూస్తే ఆ రిజల్ట్స్ ప్రజలు షాక్ ఇచ్చినారు. అందుకని ఆ అక్కస్సులో మాట్లాడుతున్నాయే తప్పితే అవసరం కోసం, ప్రజా అవసరాల కోసం మాట్లాడతలేరు. దానికి తార్కాణం ఇవాళ రాబోయేటువంటి ఎంపీ ఎలక్షన్ చూపెడతాయి. ఇప్పుడు టీఆర్ఎస్ సంబంధించినటువంటి షాక్ను చూపెడుతుంది. నేను ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్గా ఉన్నా. తర్వాత దేశవ్యాప్తంగా నేను మీరైతే అధికార ప్రతినిధి అని పెడుతున్నారు. నా ముఖ్య బాధ్యత ఇంతకన్నా పెద్దగా ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్. నేను ఓబీసీ డిపార్ట్మెంట్ నేషనల్ కోఆర్డినేటర్. నేను 11 రాష్ట్రాలకు నేను ఇన్ఛార్జిగా ఉన్నా గతంలో. నార్త్ ఈస్ట్ స్టేట్స్, గుజరాత్కు, తర్వాత తమిళనాడుకు, వెస్ట్ బెంగాల్, ఆల్ స్టేట్కి నేను ఇన్ఛార్జిగా ఉన్నా. మిగతా బీహార్ కానీ లేకపోతే జార్ఖండ్ కానీ నాకు ప్రత్యేకమైనటువంటి, హర్యానా మాకు ప్రత్యేకమైనటువంటి ఇది డ్యూటీస్ దృష్ట్యా నేను వేసినప్పుడు నేను వెళ్ళిన. బట్ దేశంలో వచ్చేటువంటి రిజల్ట్స్ కూడా
ఇలా ఎవరో ఒక ఆయన మీరు పోటీ చేయలేదు మీకు ఎట్లా వస్తాయి సీట్లు అన్నాను. మేము 328 సీట్లకు డైరెక్ట్ కాంగ్రెస్ పోటీ చేసింది. మొత్తం దేశంలో ఉన్నటువంటి 543లో మేము పోటీ చేసింది 328 డైరెక్ట్ కాంగ్రెస్ అండ్ రిమైనింగ్ మేము మిత్రపక్షాలకు వదిలిపెట్టినాం. ఇది మీరు అంటే మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 70% రిజల్ట్స్ మా ఓన్ పార్టీకి సంబంధించి ఓవరాల్గా మేము 70% రిజల్ట్స్ అనుకుంటున్నాం. దాంట్లో మా పార్టీకి సంబంధించి 60% వచ్చినా ఈవెన్ 50% వచ్చినా కూడా వీల్ క్రాస్ ద 165 మేము ఒక్కలం అయితే మా మిత్రపక్షం కూడా అదే స్థాయిలో అది చేస్తే డెఫినెట్గా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. సో దెర్ ఇస్ అ బ్రైట్ ఛాన్స్ కేంద్రంలో కూడా మేము ఫామ్ చేయడానికి బ్రైట్ ఛాన్స్. నేను అంటే సమయం లేదు బట్ ఐ కెన్ గివ్ ద అంటే ఫిగర్స్ మేము ఎక్కడెక్కడ ఎన్ని గెలవగలుగుతాం అనేటువంటిది ఓన్లీ కాంగ్రెస్ సంబంధించి వీల్ క్రాస్ డెఫినెట్లీ 165 to 170 క్రాస్ అయినాం అనుకోని న్యాచురల్గా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సో భారతీయ జనతా పార్టీ అదే స్థాయిలో తగ్గుతున్నాయి. ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ కోల్పోతుందో అదే స్థానాల్లో మేము గెలుస్తున్నాం. మా స్థానాలు మాకు 52 స్థానాలు అవి నిలబెట్టుకుంటూనే 50 స్థానాలు నిలబెట్టుకునే మేము ఎగబాకుతున్నాం. ఇంకో 100-150 స్థానాలకు ఎగబాకుతున్నాం. భారతీయ జనతా పార్టీ అదే స్థాయిలో కిందికి వస్తున్నది అనేది నార్థన్ స్టేట్లో. అసలు సౌత్లో ఉన్నాయండి 130 సీట్స్ ఉన్నాయి. సౌత్ మొత్తం కలిపితే 130 సీట్లు. ఆ 130లో పై 30 కాదు కదా 20 కూడా భారతీయ జనతా పార్టీకి రావు. మా మిత్రపక్షాలు మేము కలిసి ఇక్కడ 120 పైన వస్తాం మేము. సో 120 ఇక్కడే వచ్చినప్పుడు నార్త్ సంబంధించినటువంటి 130 తీసేస్తే అక్కడ ఉన్నటువంటి మిగతా 350-400 సీట్లలో డెఫినెట్గా మాకు 50% వచ్చినా వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ కదా. 400 సీట్లు పైకి తీసేస్తాం. 143 ఇక్కడ తీసేసుకున్నా కూడా అటు పైన తీసుకున్నాడంటే 400 ఆయన 400 అయితే ఆయన రావు కదా.